తెలంగాణలో మీరు కందిపప్పులు లేకపోతే కందిపప్పుకు ఈ నడుమ డ్రిప్ పెడుతున్నా, ఎందుకంటే డ్రిప్ కూడా పెట్టకుండే. సో కందిపప్పు మిల్లెట్స్ ఎక్కువ పండించాలి లేకపోతే ఆయిల్ పామ్ పండించాలి. మరి కేసీఆర్ కూడా అదే చెప్పాడు కదా, ఆయిల్ పామ్ పెంచాలి, 2 లక్షల ఎకరాలు ఉంది, 20 లక్షల ఎకరాలు తెలంగాణలో. మీరే అప్పుడు ఫస్ట్ వరే రెండు మాట్లాడతాడు కేసీఆర్, ట్రంప్ ఒకటే కదా. ఈ రోజు ఇది మాట్లాడతారు, ఆ రోజు ఇది మాట్లాడతారు. అన్నాడు వరి పెట్టండి, సన్నబియ్యం పెట్టండి, తర్వాత వరేస్తే ఉరేసుకున్నట్టు అంటాడు. అన్ని మాటలు అన్నీ అంటాడు, ఇది అదే అంటాడు, అన్ని మాటలు అదే. సన్న బియ్యంకు అప్పుడు పండించండి, దొడ్డు బియ్యం వద్దన్నాడు. మంచిదే కదా సన్న బియ్యం అయితే యూసేజ్ మంచిదే పండియమన్నారు. కొన్నాడా? కొనలేదు, రోడ్డు మీద పడ్డా. దానికి దీనికి ఎంత? ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది, సన్న బియ్యం ఇస్తున్నది. సన్న బియ్యం కూడా ప్రొడక్షన్ ఎక్కువైందా? సన్న బియ్యం కూడా ప్రొడక్షన్ ఎక్కువైంది. ఈనాడు మా కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువైంది. కానీ మనకు అవసరం ఉన్నది ఏంది? అవసరం మీరు అన్నారు కదా, ఎక్స్పోర్ట్ చేయొచ్చు కదా. ఎవడు ఈ యూరియా బియ్యము పండించేది యూరియా బియ్యం, ఎందుకంటే ఫ్రీగా ఇస్తున్నారు 90%. 2,400 రూపాయల 2,300 రూపాయల యూరియా బస్తా 300 రూపాయలకు మోడీ ఇస్తున్నాడు. అంటే 2,000 రూపాయలు ప్రతి యూరియా బస్తాకు ఆయన సబ్సిడీ ఇస్తున్నాడు. దానివల్లనే ఈ వరి పెరుగుతుంది. అది మ్యాక్సిమం ఉపయోగించుకునేది మనమే. మళ్ళీ గుడ్డు పెట్టుకొని తిరుగుతాడు ముఖ్యమంత్రి. ఇచ్చేదంతా కేంద్ర ప్రభుత్వము, మళ్ళీ ఏమో గుడ్డు పెట్టుకొని తిరుగుతున్నాడు. అయితే దీనికి ఇంకోలో ప్రాబ్లం ఏంటంటే, మీరు అన్నారు ఎక్స్పోర్ట్ ఎవ్వడు ముట్టాడు. ఈ యూరియా బియ్యం ఎవడు ముట్టాడు? యూరియా ఎక్కువ వాడుతున్నారు, పెస్టిసైడ్స్ కూడా ఉన్నాయి. ముఖ్యంగా యూరియా బియ్యం ఏదో ఆఫ్రికా దేశాలకు తక్కువ ధర ఇచ్చేది. ఇంకోటి మీరు చాలా విచిత్రం పోతారు, దాంట్లో మనకి ఇంకో ప్రాబ్లం ఉన్నది. మీరు ఇప్పుడే గూగుల్లో కొట్టి చూడండి. మనం ఇప్పుడు మద్దతు ధర ఎంత ఇస్తున్నాము? 2,400, 2,500, కొన్ని వీళ్ళు కూడా రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఇది ఇంటర్నేషనల్ రైస్ ప్రైసెస్ కంటే ఎక్కువ. చాలా మేము అనుకుంటాము మన మద్దతు ధర తక్కువ, అయిపోయే వరకు ఇంకో సమస్య వస్తుంది. WTOలా మీరు ఇంతగానం సబ్సిడీ ఇచ్చి మీరు ఎక్కువ రూపాయలకు కొనుగొని మాకు తక్కువకి ఎక్స్పోర్ట్ చేయరాదని WTO తోటి సమస్య. ఎందుకంటే అన్ఫేర్ ఎందుకంటే డంపింగ్, యాంటీ డంపింగ్ ఇది వస్తుంది. దాని ప్రకారం నేను అనుకుంటా 1,900 రూపాయలు క్వింటల్ ఇంటర్నేషనల్ రైస్ ప్రైస్ కంటే ఎక్కువ. అవును, మద్దతు ధరనే 25 రూపాయలు. అవును, దానిలో వచ్చే రైస్ 66%. అయితే ఎక్స్పోర్ట్ కొరకు యాంటీ డంపింగ్ అట్రాక్ట్ అవుతుంది. ఎందుకంటే ఎక్కువ ధరకు పండించి తక్కువ ధరకు బయటికి చేస్తే చైనా మీద అక్యూజ్ చేస్తాడు. అయితే యాంటీ డంపింగ్ వల్ల, ఇంకోటి యూరియా ఎక్కువ అవడం వల్ల. బాస్మతి ఒకటి ఎక్స్పోర్ట్ చేస్తున్నట్టున్నారు కదా సార్, బాస్మతి రైస్ ఎక్స్పోర్ట్ చేస్తారు. అది వెనకటి ఎక్స్పోర్ట్ చేస్తారు, అది తక్కువ వండుతుంది, హై వాల్యూ. ఇప్పుడు దాన్ని పెంచచ్చా? అది పెంచితే లాభమేనా తెలంగాణకు బాస్మతి? దాన్ని పెంచాలి, కానీ ఇది స్పెషాలిటీ ఐటమ్. రోజు తింటారు ఎవరైనా బిర్యానీ. సో ఇప్పుడు మన తెలంగాణ వండించాల్సింది ఆయిల్ పాము, మిల్లెట్స్, పప్పులు. సో దానికి అసలు ఈ వర్షపాతం అవసరం లేదు. ఆయిల్ పాముకు ఎక్కువ రెయిన్ ఫాల్ అవసరం ఉండదా? యాక్చువల్లీ దానికి తేమ కొంచెం అవసరము, కొంచెం వెస్ట్ గోదావరి కొత్త వెరైటీ. నేను అనుకుంటే తెలంగాణ ఇప్పుడు పెరిగాయి, అది మా రంగారెడ్డి. కానీ ఇప్పుడు మా రంగారెడ్డి కూడా మంచిగా పెరుగుతున్నాయి. 4 ఏళ్ళు కాదు, 3.5 ఏళ్ళ సందే అది మొదలవుతున్నాయి. 5 ఏళ్ళు ఉండే ఆల్పాము కొత్త వెరైటీ వస్తున్నాయి. మా తెలంగాణలో ఇంకా మంచిగా పెరుగుతున్నాయి. ఇంకోటి కందులది అది కూడా నేను బాగా ప్రచారం చేస్తా. రాజకీయాల కంటే ఎక్కువ అదే ప్రచారం చేస్తా. మీరు కందులు పెట్టుకోండి, ఇది పెట్టుకోండి, అది. కానీ ఆయిల్ పామ్ 4 ఏళ్ళు వెయిట్ చేయాలి కదా సార్, ఆయిల్ పామ్ అండి. అదే యాక్చువల్లీ 5 ఏళ్ళు ఉండే, ఇప్పుడు ఆల్మోస్ట్ 3.5 years అయిపోయింది. అండ్ అంతవరకు ఫస్ట్ 2.5 years మధ్యలో టమాటాలో కందులో వేసుకోవచ్చు. సరే, టమాటాలు అంటే గుర్తొచ్చింది, వెజిటేబుల్స్ ఆల్సో, కూరగాయలు కూడా ఎక్కువ పండించాల్సిన అవసరం ఉందా తెలంగాణలో? ఉన్నది, కూరగాయలు ఎక్కువ పండితే అదే సప్లై చైన్ కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. ప్రత్యేకంగా టమాటాల కొరకు మరి వేరే కూరగాయలు పండియాలి, సప్లై చైన్ మంచి చేయాలి. ఫుడ్ ప్రాసెసింగ్ ముఖ్యము. వీటి కూరగాయల ప్రాబ్లం ఏంటంటే MSP ఉండదు, షెల్ఫ్ లైఫ్ ఉండదు. షెల్ఫ్ లైఫ్ లేకుంటే పండించిన రోజు అందరూ ఒకటే రోజు పండిస్తే 100 రూపాయల టమాటా రూపాయి అయిపోతే రోడ్డు మీద పడేస్తారు. అది ఎన్నో కూరగాయలకి అవుతుంది. కానీ కేసీఆర్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ అన్నారు కదా, ఇవన్నీ టమాటాను ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ, సాస్ లాగా చేయొచ్చు అదే చెప్పి. అది నేను చేస్తే దాంట్లో సాస్లు చేయవచ్చు. సాస్లు కాదు, ఇప్పుడు ఎన్నో జాగాలు ఉన్నది. ఈ సమస్య ఇక్కడనే కాదు, అంతటి ఉంటుంది. కానీ ఇప్పుడు స్పెయిన్లో ఉంటుంది, బోలెడ్ టమాటాలు బాగా వాడతారు. ఇంకోటి వెనక స్పెయిన్, ఇటలీ ఇప్పుడు కూడా టమాటాను ఎండబెట్టి ఒరుగులు పెట్టుకుంటారు, ఒరుగులతోటి వంట చేస్తారు.
మనోళ్ళు ఎవరైనా ఒరుగులు తింటారా? వెనకటే తిరిగేది. ఒరుగులు అంటే ఎండబెట్టిన టమాటాలు మంచిగా టేస్టీ ఉంటుంది. ఫ్రెష్ టమాటా కంటే టేస్టీ ఉంటుంది. పులుపు మంచిగా, తీపి మంచిగా అంత ఉంటుంది. కానీ మర్చిపోయినా మనం. ఇంకా ఇటలీలా టమాటా ఒరుగులు, స్పెయిన్లా. కానీ అక్కడ కూడా అంత వాడుకున్నా కూడా చాలా ఎక్సెస్ ప్రొడక్షన్ అవుతుంది. సో మీరు చెప్పిన పంటలు ఇప్పుడు పండిస్తే గనక బెనిఫిట్ అవుద్ది. దానికి అసలు ఈ పెద్ద ప్రాజెక్టులు అవసరం లేదు. కాళేశ్వరం అవసరం లేదు, పాలమూరు రంగారెడ్డి కూడా అవసరం లేదు. మోస్ట్లీ మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు అవసరం. మాకు అన్ని నదులు మైనర్ ఇరిగేషన్ పర్మనెంట్ నుంచి మిషన్ కాకతీయ చేశారు కదా మైనర్ ఇరిగేషన్. మిషన్ కూడిపి తీసిండ్రు. అది 2-3 విధాలంగా మంచిది. కానీ అది ఉన్న కొత్తగా కట్టలేదు. అందులో ఊర్ల కుంటలు చెరువులు ఉంటాయి కదా, దాన్ని కుడిపి తీసింది. కొంచెం లాభం అయింది. కొంచెం లాభం కాని దగ్గర కూడా లాభం ఎట్లయిందంటే, ఎవడో కాంట్రాక్టర్, ఆ పార్టీలో ఉన్న కాంట్రాక్టర్, టీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి నీ పైసలు ఇచ్చే బదులు నువ్వు కాంట్రాక్ట్ చేసుకోవాలంటే వాడు 2 ట్రాక్టర్లు ఇచ్చి 20 ట్రాక్టర్లు తీసుకుంటాడు. వాడు లంచం తీసుకున్నా పని చేయకున్నా లాభం. ఎందుకంటే మన తెలంగాణ పైసలు తెలంగాణనే, మన తెలంగాణ వాళ్ళ దగ్గరనే ఉంటాయి. ఇప్పుడు పెద్ద ప్రాజెక్ట్ చేస్తే ఆ ప్రాజెక్టులతోటి పెద్ద కాంట్రాక్టర్ మనోళ్ళు కాదు, ఏరోప్లేన్లు కొనుక్కొని స్విట్జర్లాండ్ ఖర్చు పెడతారు, మన తెలంగాణ ఖర్చు పెడతారు. మిషన్ బగే కాకతీయాలి. ఎందుకు అంటే నిజంగానే లక్కీ ఏంటంటే ఈ 10 ఏళ్ళు తెలంగాణలో మంచి వానలు పడ్డాయి. అదొకటి. అండ్ గ్రౌండ్ నీళ్ళు కొన్ని చేయాలి. మంచి పని చేసింది మిషన్ కాకతీయ. వర్షం 10 సంవత్సరాలు మంచిగా పడ్డదండి. ఇప్పుడు కాళేశ్వరం కట్టినప్పటి నుంచి వర్షాలు సూపర్ బంపర్ పడుతున్నాయి. 2019-20 నుంచి అవసరం రాలే. కాళేశ్వరం కూలిపోయినాక కూడా మంచిగా పడ్డాయి కదా వర్షాలు, మంచిగా పడ్డాయి. కాళేశ్వరం కూలిపోయినాక కూడా మంచిగా పడ్డది. కాళేశ్వరంతో నేను అనట్లేదు. నేను చెప్పే పాయింట్ ఏంటంటే, రేపు ఇప్పుడు ఈ ఇయర్ ఎల్ నినో ఇయర్ అంటున్నారు. 2014-15 హారిబుల్ డ్రాట్ మనం చూసాం. లాతూర్లో అయితే వాటర్ ట్రైన్ కూడా వచ్చింది. నీళ్లకు తమిళనాడులో మెడ్రాస్ నగరానికి నీళ్ల ట్రైన్లు పోయేది, ట్రైన్లు వచ్చిన పరిస్థితి. అటువంటి సిచ్యువేషన్ 2014-15 లాంటి హారిబుల్ కరువు సిచ్యువేషన్ తెలంగాణకు వస్తే అప్పుడు కాళేశ్వరం యూజ్ కాదా? ఎస్ఆర్ఎస్పి 2014 వరకు ఎస్ఆర్ఎస్పి నిండలే. బాబ్లీ ప్రాజెక్ట్ గురించి మనం ఫైట్ చేశాం. అప్పుడు ఈ ప్రాజెక్టులు ఏవి నిండలే, ఎస్ఆర్ఎస్పి నిండలేదు. శ్రీరామ్ సాగర్ ఇప్పుడు నిండుతోంది కాబట్టి ఓకే. నిండకపోతే శ్రీరామ్ సాగర్ నిండకపోతే, సింగూరు నిండకపోతే, లోయర్ మానేరి డ్యామ్ నిండకపోతే, మిడ్ మానేరి డ్యామ్ నిండకపోతే అప్పుడు అవసరం అయితే కదా. మంచి పాయింట్ అండి. మీరు ఇంతకుముందు నేను ఆర్గ్యుమెంట్ ఏమంటే, నేను వెదర్ సైన్స్ ప్రకారం వ్యతిరేకము. మీ నుంచి కిందికి నీళ్ళు వస్తాయి, కింది నుంచి మీదికి నీళ్లు కేసీఆర్ పంప్ చేస్తున్నాడు, దేవుడు గెలుస్తాడా, కేసీఆర్ గెలుస్తాడు అంటే దేవుడే గెలుస్తాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గెలుస్తాడు దేవుడు అంటే దేవుడే గెలుస్తాడు. అది నీళ్లున్నప్పుడు రివర్స్ పంపింగ్ సాధ్యం కాదు. చెరువులు నిండున్నప్పుడు దాన్ని ఇంకా నింపలేరు. సరే, అది వానలు పడ్డప్పుడు. సరే, కరువు వచ్చింది, వానలు పడాయి. పడకుంటే గోదావరి నీళ్ళు నిండుతాయా? సరే, నిండిన జస్ట్ మన ఎల్లంపల్లి నిండే వరకు, అన్నారం నింపే వరకు గంతే ఉన్నాయి. ఇంకెక్కువ నీళ్ళు అంతే కదా, ఎక్కువ వారాయి కదా. అక్కడ లోకలే వస్తాయి. కొండపోచం అవసరం, లోకల్లోకే అవసరం వాళ్ళకి. మేడిగడ్డలో ఎంత కరువు సంవత్సరం అయినా అక్కడ 2 లక్షలు 3 లక్షల టీఎంసీల 2 లక్షల 3 లక్షల క్యూసెక్ అవుతుంది. కరెక్ట్. అంటే నేను ఏమంటున్నానంటే, అవును ఎల్ నీనో ఉంటది, అంతటా నీళ్లుండే కానీ మేడిగడ్డలు ఉంటాయి అనుకోండి. మీ ప్రకారంగా, కేసీఆర్ ప్రకారంగా ఓకే ఉంటాయి అనుకోండి. ఆడ స్టోరేజ్ ఎక్కడుందండి? 10 టీఎంసీలు, 16 టీఎంసీలు. రోజు లిఫ్ట్ చేస్తారు కదా, రోజు 2 టీఎంసీల వాటర్ లిఫ్ట్ చేస్తూ ఎల్లంపల్లి దగ్గర లిఫ్ట్ చేసుకుంటూ వస్తే అప్పుడు యూజ్ అవుతుంది. అప్పుడు యూజ్ అవుతుంది. అదే ఆ పర్టికులర్ సిచ్యుయేషన్ ఎల్నినో మొత్తం ఎఫెక్ట్ అవుతుంది, కానీ మేడిగడ్డకి ఎఫెక్ట్ కాకుంటే మీరు అన్నది కరెక్ట్. అది మహారాష్ట్రలో ఎల్నినో అంటే మొత్తం భారతదేశానికి ఎఫెక్ట్ అవుతుంది. అరే, కేసీఆర్ మీద అంటే 15% తక్కువ వర్షం పడ్డా మహారాష్ట్రలో ఉన్న అడవులు దాని కారణంగా గడ్చిరోల్ నుంచి వచ్చే వాటర్ అది లేదండి. లేదు, మీరు చూడండి, ఈవెన్ దట్ అది కూడా ఓన్లీ వానకాలంలో. కానీ వాళ్ళు ఏమంటారంటే, మేడిగడ్డలో 1 టీఎంసీ వాటర్ జనవరిలో కూడా 1 టీఎంసీ వాటర్ లిఫ్ట్ చేయొచ్చు, జనవరి ఫిబ్రవరిలో కూడా అంటున్నారు. లేదు, మీరు చూడండి ఫోటో. ఇన్ఫాక్ట్ అందులో ఫొటోస్ పెట్టండి. మేము జనవరి ఫొటోస్ లేదు, దాని డేట్ ఉంటుంది గూగుల్ మ్యాప్లో. 1 టీఎంసీ లిఫ్ట్ చేసుడు కష్టము, అది ఆపగలగదు. అది ఆపే బరాజ్ను డ్యామ్ అనుకుంటున్నారు. అసలు మేడిగడ్డ దగ్గర అసలు బరాజే కట్టొద్దా? ఫెయిలియర్ మోడ్స్ అంటే ఎన్నో కారణాల వల్ల, డిజైన్ ఫెయిలియర్, కాంపోనెంట్ ఫెయిలియర్, లేకుంటే ఒక చాకును దువ్వెన తీర వాడుకుంటే
రాంగ్ యూసేజ్. సో అసలు చాకు మేడిగడ్డ చాకు దగ్గర- తీర బరాజ్ తీర వాడుకోవాలి, డ్యామ్ తీర వాడుకోవాలి. వీళ్ళు బరాజ్ కట్టి డ్యామ్ స్టోరేజ్ తీర వాడుకుంటారట, ఎట్లయితుంది? కింద నుంచి నీళ్ళు పోతూనే ఉంటాయి. అది అంటే 17 hydrostatic TMC బదులు ఒక pressure. 2-3 TMC కడితే కరెక్టా సార్? మీరు అన్న దాని ప్రకారం 17 TMC ఇట్స్ నాట్ మెంట్ ఫర్ స్టోరేజ్ అండి. అది ఇట్లా కట్టి పక్కకు డైవర్ట్ చేస్తాను నీళ్లు. ఇట్ ఈస్ నాట్ మెంట్ ఫర్ స్టోరేజ్. ఎందుకంటే స్టోరేజ్ ఎప్పుడైతుంది, ఇట్లా డ్యామ్ కట్టి కింద నుంచి నీళ్ళు పోకుంటాయి. కింద నుంచి నీళ్ళు ఎప్పుడు దీని వెనక డ్యామ్ కింద డ్యామ్ మీద హైడ్రోస్టాటిక్ ప్రెషర్ అప్రాక్సిమేట్లీ సేమ్ ఉండాలి. ఇక్కడ హైడ్రోస్టాటిక్ ప్రెషర్ తక్కువ, ఇక్కడ ఎక్కువ ఉంటుంది, అంటే లెవెల్ ఎక్కువ ఉంటుంది అనుకోండి, అప్పుడు కింద నుంచి వెళ్ళిపోతాయి. సో మీరు చెప్పిన దాని ప్రకారం ఇది ప్రాబ్లం ఇంజనీర్స్ ది, కేసీఆర్ ఎట్లా అవుతుంది? వాళ్ళు రాంగ్ గైడెన్స్ ఇచ్చి ఇది ఇక్కడ కట్టవద్దు, మేడిగడ్డ దగ్గర అసలు పాసిబుల్ కాదు, దీన్ని బ్యారేజ్ కాదు డ్యామ్ అని చెప్పేది ఉండే. గ్రేటెస్ట్ ఇంజనీర్ తెలంగాణ హ్యాస్ ఎవే ప్రొడ్యూస్డ్ ఈస్ కేసీఆర్. గ్రేటెస్ట్ ఎకానమిస్ట్ that తెలంగాణ has produced is కేసీఆర్. గ్రేటెస్ట్ అగ్రికల్చర్ సైంటిస్ట్ అన్నీ ఆయన్నే. ఇంజనీర్ల మాట వింటాడా, విననిస్తాడా? నేను ఎన్నో సందర్భాల్లో చెప్పిన కొన్ని కథలు కూడా చెప్పిన, మళ్ళీ ఎందుకు చెప్పాలి. 1-2 ఇంజనీర్లకు ధైర్యం ఉండి అడ్డం చెప్తే వాళ్ళని ట్రాన్స్ఫర్ చేసి పడేసిండు, వాళ్ళని అవమానపరిచిండు, వాళ్ళని మీటింగ్లకు పిల్లకుంటే చేసిండు. అయితే నేను ఆ మీటింగ్ 10 మీటింగ్లకు పోయిండవచ్చు. ఆ ఇంజనీర్ ఒక ఆయన పెద్ద మనిషి ఇప్పుడు లేడు, అడ్డం చెప్తే తక్కిన పెద్ద మనుషులు ఇంజనీరు, అరే మీరు ఎంత గొప్పోలు సార్, నాకు 30 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది, నాకు తట్టయింది మీకు తగ్గడం అంటే మీరు ఎంత మహాత్ములు అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. అట్లా ఇంజనీర్స్లకు వాళ్ళకు మస్కా కొడుతుంది, తా అంటే తందాన అనేటోళ్ళు వాళ్ళందరూ కేసీఆర్ చుట్టూ. ఇది తప్పునైనా ఇది కాదంటే వాళ్ళను ట్రాన్స్ఫర్లు మీటింగ్ వీళ్ళకుండా ఇచ్చేస్తారు.